దిస్ ఇస్ ప్రియా నాయుడు. వెల్కమ్ టు శశి టీవీ. జీవితమే ఒక పోరాటం కార్యక్రమానికి స్వాగతం. మొగుడు నేను ఉండగా ఏవో అమ్మాయిలతో ఒక మొగుడు చెట్టు ఉంటారు అట్లా ఉంటుంది సార్. వేరే అమ్మాయిలతో ఆ పిల్ల వేరే అమ్మాయిలతోట. అవును సార్. అబ్బాయిలతో ఉండడం చూసినా కానీ అమ్మాయిలతో ఉండడం, నేను వాళ్ళతో క్లోజ్ ఉండడం తనకు నచ్చట్లేదు సార్. అంతే. క్లోజ్ గా ఉంటే ఏ టైప్ ఆఫ్ క్లోజ్నెస్ ఉంటుంది నీకు? క్లోజ్నెస్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బట్టలు ఇప్పుకొని పడుకున్నట్టు ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని పడుకుంది సార్. నా కళ్ళతో చూస్తా సార్. ఏం చేయాలి సార్? ప్లీజ్ అమ్మా, అంత పచ్చిగా చెప్పొద్దు. మరి ఇంకేం చేయాలి మేడం? నిజమేనా అమ్మాయి? మా నార్మల్ అమ్మాయి పడుకుంటే ఆయన అట్లా అనుకుంటే నేను పడుకోవడం వేరే, పడుకోవడం చెప్పే వేరు, విధం బట్టలు వేరు. ఇప్పి పడుకోవడం వేరు. స్నానం చేసినాం, వచ్చినాం, పడుకున్నాం అంతే. అయ్య బాబోయ్. సార్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ లిస్ట్ లో వాళ్ళని కూడా పరిచయం చేసుకుని రూమ్ పిలుచుకుంటాను సార్. వాళ్ళకి తాగడము తినడము తాగుతుందా? తాగుతుంది సార్. తాగుతావమ్మా? ఇప్పుడు తాగని వాళ్ళు ఎవరున్నారు మేడం? నువ్వు చేసిన తప్పును కూడా నువ్వే సమర్థించుకుంటున్నావు. సూపర్. ఇది సార్. పెళ్లికి ముందు చెప్పాలుండే కదా మీకు ఇలాంటి ఒక అలవాటు ఉందని చెప్పి, అమ్మాయిలంటే మీకు ఇష్టం అని ముందే చెప్పాలుండే కదా. పాప మటన్ లైఫ్ స్పాయిల్ చేశారు ఇప్పుడు మీరు. లెస్బియన్స్ అంటారు సార్ వీళ్ళని. ఎస్ లెస్బియన్స్. అలాంటి క్యారెక్టర్ మేడం నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఆపండి, అమ్మాయిలతో ఉన్నారు కదా, ఇక్కడ నుంచి అయినా ఆపండి. మీ హస్బెండ్ ని బాగా చూసుకోండి. ఆవిడ ఫీలింగ్స్ లేదు, ఆవిడ ఎలా ఆపుతుంది సార్? రావట్లేదు సార్. నేను ఎలా ఉండాలి? మా వచ్చినప్పటి నుంచి మేడం చూస్తుంటే కూడా నాకు ఏదోలా ఉంది. బాబోయ్ ప్లీజ్. మేడంగా కన్ను పెట్టింది. అయ్యో అమ్మాయిలతోనే కదా సార్, అబ్బాయిలతో కాదు కదా. ఏ ఆపు, సిగ్గుందా మళ్ళా తూలి బతుకో మళ్ళా కదే ముట్టే మచ్చుట చెప్తాం. చెప్పండి అమ్మా, ఏం చేస్తాం మరి? మీరు ఉండాలని ఉందా మరి ఇతనితోటి? ఉంటాను సార్, కానీ ఆయనకైతే వైఫ్ లా ఉండాలి కదా. వైఫ్ లాగానే ఉంటా కానీ యూజ్ అయితే ఏం లేదు సార్. యూజ్ లేదు అసలే, లేదు సార్. ఏ విధంగా కూడా. అసలు నాకు ఫీలింగ్స్ అనేటివే లేవు సార్. అలాంటప్పుడు మరి మీరు విడాకులు ఇచ్చేయండి. విడాకులు అయితే నేను ఇయ్యలేను సార్. నీ అవ్వ చెప్పు తీసి కొట్టాలి నేను ఫస్ట్. ఎట్లాగా నీరో నీ అమ్మోళ్ళు నిన్ను మీరు బాధ దిగబెట్టుకుంటావు సార్. ఇప్పుడు చూపిస్తున్నా సార్. అది కూడా వద్దు సార్. నాకు ఇక్కడ డైవర్స్ ఇప్పేయాలి సార్. సార్ ఇది నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు నాకు. చాలా విచిత్రమైన కేసు ఇది, ఫస్ట్ టైం చూడడం. 6 నెలలు అయ్యి పెళ్ళయి నాకు ఎటువంటి సుఖం లేదండి, నా భార్యనే కాదండి, ఆడదాని వేషంలో ఉన్న మగాడు అని ఒక బాధ్యుడు మన దగ్గరికి వచ్చి మనల్ని కలిశాడు. అసలు ఆయన ఏంటో, ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మేడం నల్గొండ మేడం. నల్గొండ. ఏం చేస్తుంటావు? నేను యాక్చువల్లీ జాబ్ చేసేవాడిని మేడం. ఇప్పుడు జాబ్ వదిలేసా మేడం. జాబ్ చేయట్లేదు. ఏం చేస్తున్నారు ప్రెసెంట్లీ మరి? ట్రైన్ ఖాళీగానే ఉంది సార్. ఖాళీగానే. ఎందుకు ఖాళీగా ఉన్నారు? అంటే కొన్ని డిప్రెషన్స్ వల్ల ఇక చూసినాం కదా సార్. ఆ పిల్ల చేసే కొన్ని టార్చర్స్ వల్ల. ఏం చేస్తుంది ఆ పిల్ల? ఏం చేస్తున్నాయి సార్? మొగుడు నేను ఉండగా ఏవో అమ్మాయిలతో ఒక మొగుడు చెట్టు ఉంటారు అట్లా ఉంటుంది సార్. వేరే అమ్మాయిలతో ఆ పిల్ల. వేరే అమ్మాయిలతోట. అవును సార్. అబ్బాయిలతో ఉండడం చూసినా కానీ అమ్మాయిలతో ఉండడం. అదే సార్. ఫ్రెండ్స్ ఏమో మేడం. ఫ్రెండ్స్ అంటే ఒక లిమిట్ ఉంటుంది మేడం. ఒక బాయ్తో సెక్సువల్ ఎట్లుంటారో అట్లా ఒక అమ్మాయితో అట్లా మాట్లాడడం అదేలా పాసిబిలిటీ అవుతుంది? అవ్వదు కదా. అమ్మాయి అడిగాడు సార్, మీరే చెప్తారు. ఏంటమ్మా? నిజమేనా మీ హస్బెండ్ చెప్పేది? తను అనుకుంటే నేను ఏం చేయలేను సార్. నాకు అమ్మాయిలంటే ఇష్టం అంతే. అంటే ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం? ఇష్టం అంటే ఎంతమంది అమ్మాయిలతో ఉంటదమ్మా? మేడం ఎంతమంది అమ్మాయిలతో ఉంటది? ఆఖరికి నాకు తెలిసిన అమ్మాయిలతో కూడా తను ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటుంది మేడం. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏమో నీతో చెప్పుకోలేను, అమ్మాయిలతో ఏమైనా చెప్పుకుంటదేమో. అలా ఎందుకు నువ్వు రాంగ్ ఎందుకు థింక్ చేస్తున్నావు? మేడం నా కళ్ళతో చూసా మేడం నేను. నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా వాళ్ళతో ఉండి? సరే ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ ఒక హస్బెండ్ తో ఉండాల్సి వేరే అమ్మాయితో ఎట్లుంటది మేడం? జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు. అదే సార్ మీరే. మరి అలాంటి వాళ్ళు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారండి మీరు? మరి మీతో కరెక్ట్ ఉంటుందా? ఏడుంటుంది సార్. నాతో దగ్గరకు వస్తే దబ్బుతుంది. అవునా? నాతో మాట్లాడే కన్నా ఆమె తెలిసిన వాళ్ళ లేడీస్ తో ఎక్కువ మాట్లాడుతుంది.
ఓకే ఓకే ఓకే. నేను అడిగావు నువ్వు ఎప్పుడన్నా మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నావు అని? అడుగుతుంటే నాకు ఇష్టం లేదు, నాకు అంటే నేను అడిగా మేడం, నేను ఇష్టం లేదా లేకపోతే వేరే అబ్బాయి. అవును, ఇంతకి పెళ్ళై ఎంతకాలం అయింది? మాకు పెళ్ళి అవుతుంది మేడం, దగ్గర 6 months దాకా. 6 నెలలకి? అవును మేడం. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ముందు ఆ అమ్మాయిని ఎప్పుడు అంటే ఇది నిశ్చితార్థం ఇది చేసుకుంటారు కదా, తర్వాత మధ్యలో ఎప్పుడు కలవలేదా నువ్వు? లేదు మేము జస్ట్ ఎప్పుడు ఫోన్ లో మాట్లాడేటండి, నార్మల్ వెళ్తే జస్ట్ ఎప్పుడో టెంపుల్ కి వెళ్ళే వాళ్ళము, లేదా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళే వాళ్ళం, కానీ అంత పర్టికులర్ గా కలిసి బయట మేము కలుసు మాట్లాడేది ఏం లేదు మేడం. ఓకే. ఏం చూసారమ్మా చెప్పండి మీరు, మీ హస్బెండ్ ఏం చూసారు? ఏదో చెప్తున్నారు చూసారండి. నేను వాళ్ళతో క్లోజ్ ఉండడం తనకు నచ్చట్లేదు సార్, అంతే. క్లోజ్ గా అంటే ఏ టైప్ ఆఫ్ క్లోజ్నెస్ ఉంటుంది నీకు? నాకు నార్మల్ గా చిన్నప్పటి నుంచి లేడీస్ తో ఎక్కువ కనెక్ట్ అయిపోతాను మేడం. అది కనెక్ట్ అంటేనమ్మా వాళ్ళతో క్లోజ్ గా ఉంటాను ఎక్కువ. క్లోజ్ గా అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లోజ్నెస్? క్లోజ్నెస్ అంటే క్లోజ్నెస్ అప్పుడు నువ్వు నేను ఉన్నావు, నువ్వు నేను ఇలా కూర్చొని దగ్గరికి కూర్చొని మాట్లాడుకుంటే అది క్లోజ్నెస్. కానీ ఆయన అలా కాకుండా ఇంకో రకంగా చెప్తున్నాడు ఆయన. నేను ఎక్కువ దగ్గరగా కూర్చుంటా. దగ్గరగా అంటే ఏ విధంగా? నార్మల్ గా చేతులేసి మాట్లాడుతా ఉంటా. అంతేనా? అదే చూసారా మీరు? సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బట్టలు ఇప్పుకొని పడుకున్నట్టు ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని పడుకుంది సార్, నా కళ్ళతో చూస్తా సార్. ఏం చేయాలి సార్? ప్లీజ్ అమ్మా అంత పచ్చిగా చెప్పొద్దు. మరి ఇంకేం చేయాలి మేడం? నిజమేనా అమ్మాయి? మా నార్మల్ గా అమ్మాయి పడుకుంటే ఆయన అట్లా అనుకుంటే నేనేం పడుకోవడం వేరే, పడుకోవడం వేరు, బట్టలు ఇప్పి పడుకోవడం వేరు. స్నానం చేసినాం, వచ్చినాం, పడుకున్నాం, అంతే. అయ్య బాబోయ్. ఎవరా అమ్మాయి? నేను చచ్చిపోయినా సార్, నా దగ్గర అయిపోద్ది వాళ్ళే కదా సార్. అమ్మాయి తెలిసిన అమ్మాయా? సార్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ లిస్ట్ లో వాళ్ళని కూడా పరిచయం చేసుకుని రూమ్ పిలుచుకుంటాను సార్. వాళ్ళు తాగడము తినడము. లెస్బియన్ సార్ ఈవిడ. తాగుతుందా? తాగుతుంది సార్. తాగుతావమ్మా? ఇప్పుడు తాగని వాళ్ళు ఎవరున్నారు మేడం? నువ్వు చేసిన తప్పును కూడా నువ్వే సమర్థించుకుంటున్నావు. సూపర్. ఇది సార్. అలాంటి మరి పెళ్లి ఏం చేస్తుంటావమ్మా నువ్వు? ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని మేడం. ఇప్పుడు అమ్మాయిలతో చేస్తున్నావు జాబ్ అయితే రూమ్ లో? పెళ్లికి ముందు చెప్పాలుండే కదా మీకు ఇలాంటి ఒక అలవాటు ఉందని చెప్పి, అమ్మాయిలంటే మీకు ఇష్టం అని ముందే చెప్పాలుండే కదా. పాప మటన్ లైఫ్ స్పాయిల్ చేశారు ఇప్పుడు మీరు. లెస్బియన్స్ అంటారు సార్ వీళ్ళని. ఎస్ లెస్బియన్స్. అలాంటి క్యారెక్టర్ మేడం, నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎలా అయితే పేరు అంటూ ఉందమ్మా అని అంటే నువ్వు క్లోజ్ గా ఉంది అని అంటే కాదు, నా వైఫ్ లెస్బియన్ అని చెప్పాలి. నువ్వు ఎట్లా చెప్పాలి మేడం? ఇంకా ఎలా చెప్తావు? నోరుతోనే చెప్తావు మేడం. ఇక ఆగలేక ఇంత మాట చెప్పాల్సి వస్తుంది మేడం ఈ రోజు. ఏంటమ్మా మరి? ఏమో మేడం, చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలను చూస్తేనే ఏదో ఫీల్ వస్తుంది. మరి పెళ్లి ఎందుకు చేసుకోని ఆయన బతికి ఎందుకు పాడు చేస్తావు మేడం? మా ఇంట్లో కూడా నేను చేసుకోనని చెప్పిన, అసలు నాకు వద్దు అంటే ఎట్లా నువ్వు అమ్మాయి, నేను ఆల్రెడీ వేరే అమ్మాయి అంటే ఇష్టం నాకు. నేను ఇంట్లో వినడానికి చాలా చిరాకు. ఇష్టం సార్. అప్పుడు నువ్వు బిఫోర్ మ్యారేజ్ కి నేను స్ట్రైట్ కాదు అని నువ్వు చెప్పాలి. నేను చెప్పినాను మేడం మా ఇంట్లో నాకు అమ్మాయి అంటే ఇష్టము. నువ్వు నాకు చెప్పినావా లేకపోతే ఏమన్నా? చెప్పలే మా మమ్మీ. కాదు ముందు టెంపుల్స్ కాట్లకి వెళ్ళేవారంట కదా, మరి అప్పుడు చేసేది మేడం, మాట్లాడేది ఏ రోజు చెప్పలేదు నాకు. చెప్పాలుండే కదా. ఏం చెప్పలేదు మేడం, వద్దని. మమ్మీ వాళ్ళు ఫోర్స్ తో అంటే నమ్మ అబ్బాయి జీవితం పాడైపోయింది. అదే సేమ్ మమ్మీ ఆయన చేస్తే, ఆయన ఒక గే అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావా? చేస్తావా? మేడం చేయగలుగుతావా? ఆయన ఫీలింగ్స్ అట్లున్నప్పుడు మనం ఏం చేయలేము. ఇది జనరల్ ప్రాబ్లం అనుకో, బట్ అది అట్లా కాదు. మీరు నిజంగా లెస్బియన్ కాకుండా ఒక ఉమెన్ గా అయి ఉండి మీ హస్బెండ్ ఒక గే ఉంటే మీరు యాక్సెప్ట్ చేసేటోళ్ళ? సార్ చేయకపోయేది. మీరే ఎక్కువ మాట్లాడండి సార్, నాకు ఎక్కువ మాట్లాడాలని కూడా ఆవిడతో భయం వేస్తుంది. అరే ఎట్లా? ఇంకా వాళ్ళకి ఎవరు చూసినా ఫీలింగ్స్ వస్తాయి. అలా మీరే డీల్ చేయండి ఈ కేసుని. చెప్పండి అమ్మా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మీ హస్బెండ్ కి? చెప్పండి. మీ హస్బెండ్ తోటి మరి లైఫ్ లీడ్ చేస్తారా చెయ్యరా? మరి ఏంటిది? నేను ఉంటా అంటే ఉంటాను సార్, వాళ్ళే వద్దంటారు. ఇంకా జస్ట్ ఉంటానంటే ఉండటం అంటే నువ్వు హస్బెండ్ వైఫ్ గా ఉండాలి. నాకు ఆయనతో ఏం ఫీల్ రావట్లేదు సార్, అసలు నాకు ఫీలింగ్స్ రావట్లేదు. ఫీలింగ్స్ రావట్లేదు అంటే అలాంటి దాన్ని అసలు పెళ్లి చేసుకోవద్దు. చేసుకోననే చెప్పినాను సార్. 2 రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి చేసారు. మీరేనా అడగలేదా మీకు ఈ పెళ్లి అంటే ఇష్టమా కాదా అని? సరే అడిగితే ఫస్ట్ ఇష్టం అన్నా సార్. నువ్వేం చదువుకున్నావు అమ్మా? మేడం డిగ్రీ అయిపోయింది మేడం. డిగ్రీ అయిపోయిందని అన్నప్పుడు కొంచెం అంటే లోకజ్ఞానం అయితే ఉంది కదా. ఆ అమ్మాయితో వచ్చినప్పుడు నీకు ఎప్పుడు అనిపించలేదా అంటే నీ మీద ఫీలింగ్స్ కాకుండా ఆడవాళ్ళ మీద ఫీలింగ్స్ చూపిస్తుంది అని? నేను ఒకవేళ అమ్మాయితో బయట కలిసి ఎక్కడికైనా వెళ్తే నాకు ఆ కైండ్ ఆఫ్ తెలుస్తుంది మేడం. నేను అమ్మాయిని ఎప్పుడు టెంపుల్స్ కి వెళ్ళేవారు అంటున్నా. టెంపుల్స్ టెంపుల్స్ లో ఎవరన్నా ఏంటి మేడం మీరు కూడా? మరి మేమన్నా ఓయర్ రూమ్ కి వెళ్తున్నాం మేడం,
ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉందో తెలియక నా క్యారెక్టర్ ఉందో అమ్మాయికి తెలియదు నీకు. ఏమన్నా టెంపుల్స్ కి వెళ్ళి సార్ మీరు ఆవిడ డీల్ చేయండి, నేను ఆయనతో ఇక్కడ ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు మేడం అసలు డీల్ ఏం ఇలా లేదు చూస్తే. మేడం. ఇక నాకైతే అలాంటి వాళ్ళతో ఉండలేము మేడం, నాకు కష్టమే మేడం. సరే ఆమె మీద నా మీద ఫీలింగ్స్ ఉండి సరే రోజు గొడవ పడితే బతుకుతాం మేడం సచ్చే వరకు గొడవలు పడి, కానీ నా మీద ఫీలింగ్స్ లేకుండా ఎవరితో అమ్మాయిలతో ఉంటున్నప్పుడు ఎలా మేడం బతికేది ఆమెతో నేను? ఇదేనా లేదు అమ్మాయిలతోనే కదా సార్, అబ్బాయిలతో కాదు కదా. ఏ ఆపు సిగ్గుందా మళ్ళా తూ నీ బతుకో మళ్ళా కదే ముట్టే మచ్చుట చెప్తావు, చెప్పు తీసి కొట్టాలి నేను ఫస్ట్. ఎట్లాగా నీరో నీ అమ్మోళ్ళు నిన్ను ఆపండి, అమ్మాయిలతో ఉన్నారు కదా ఇక్కడ నుంచి అయినా ఆపండి, మీ హస్బెండ్ ని బాగా చూసుకోండి. ఆవిడ ఫీలింగ్స్ లేదు, ఆవిడ ఎలా ఆపుతుంది సార్? రావట్లేదు సార్, నేను ఎలా ఉండాలి? మా వచ్చినప్పటి నుంచి మేడం చూస్తుంటే కూడా నాకు ఏదోలా ఉంది. బాబోయ్ ప్లీజ్. మేడంగా కన్ను పెట్టింది, అయ్యో చూడు సార్. ఇది నా బతుకు సార్. సార్ కావాలంటే నేను మా పేరెంట్స్ తో కూడా ప్లీజ్ అండి, మాట్లాడతాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఈ ఈ విషయంలో- ఎపిసోడ్ కి. నేనైతే ఉండలేను, మీరు డీల్ చేయండి సార్. మేడం కావాలంటే మా పేరెంట్స్ కూడా పిలుస్తాం మేడం, డైవర్స్ ఇక్కడ నో ప్రాబ్లం. ఆవిడ మీద ఫీలింగ్స్ వచ్చిందంటే మీ మమ్మీ కూడా ఫీలింగ్స్ వచ్చాయంటది, మీ మమ్మీ మీద కూడా. ఏమో మేడం మా మమ్మీ అడగాలి. అది హార్మోనియల్ చేంజ్, జెనెటికల్ ఎఫెక్ట్ మేడం. అంతే, అంతే. అది ఆమె తప్పు కూడా కాదు, అది పుట్టుకతో వచ్చింది. అది Present అంతా ట్రాన్స్ వీళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు. ఎక్కువ అంటున్నారు. తినే ఫుడ్ దాని ఎఫెక్ట్ అట్లా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇద్దరైతే కలిసే ఛాన్సే లేదండి. 99.9% లేదు. ఉన్న మీరు హ్యాపీగా ఉంటారు, తను హ్యాపీగా ఉంటారు, ఏదో సొసైటీ కోసం ఇద్దరు కలిసి ఉంటారు అంతే. అడగండి సార్, ఆమెను అడగండి మీరు. మళ్ళీ నేను మాట్లాడితే ఫీలింగ్స్ వచ్చాయంటది ఆవిడ. చెప్పండి అమ్మా, ఏం పుష్ప చేస్తాం సినిమా మరి? లాగా. మీరు ఉండాలని ఉందా మరి ఇతనితోటి? నేను ఉంటాను సార్, కానీ ఆయనకైతే వైఫ్ లా ఉండాలి కదా. వైఫ్ లాగానే ఉంటా, కానీ యూజ్ అయితే ఏం లేదు సార్. యూజ్ లేదు అసలే, లేదు సార్, ఏ విధంగా కూడా. అసలు అసలు నాకు ఫీలింగ్స్ అనేటివే లేవు సార్. అలాంటప్పుడు మరి మీరు విడాకులు ఇచ్చేయండి. విడాకులు ఇచ్చేస్తేనే బెటర్. ఆయన లైఫ్ వేరే సెకండ్ మ్యారేజ్ అన్నా చేసుకుంటాడు. ఇస్తారా? అవును, నాకు ఒక డౌట్. మ్యారేజ్ అయిందన్నా 6 months అయిందన్నావు కదా, అవును మేడం. మరి ఫస్ట్ నైట్ చేస్తారు కదా, అప్పుడు తెలియలేదా నీకు? దగ్గరకు వస్తే కదా మేడం, ఓ, మళ్ళీ నాకు మళ్ళీ కూడా ఫస్ట్ డే సిగ్ అనుకున్నావా? మళ్ళీ చూద్దాము తర్వాత, ఇప్పుడు వద్దు మనం మంచిగా సెటిల్ అవ్వాలి. మంచి అమ్మాయిని తీసుకెళ్లాల్సింది, చేసుకున్నావు. అదే మేడం ఇప్పుడు తెలుస్తుంది నాకు తర్వాత. పోను 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 పోను. సార్ ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు నాకు. చాలా విచిత్రమైన కేసు ఇది, ఫస్ట్ టైం చూడడం నేను. నాకు ఆయన మొహం చూస్తే జాలేస్తుంది ఫస్ట్. మరి ఇంకో లైఫ్ చూసుకుంటారా మరి ఆమె విడాకులు ఇస్తే? నాకైతే విడాకులు కావాలి సార్, నేను వేరే అమ్మాయిని మరి ఇస్తారమ్మా మీరు సరే, విడాకులు? మీ అమ్మ నాన్న అడుగుతారు ఎందుకు ఈడిపోతున్నావు అని చెప్తావా? చెప్పి బాధపడతావా వాళ్ళ పేరెంట్స్ ని? అవి చెప్పుకోలేక మేడం ఇన్నాళ్ళ నుంచి ఇంకా భరిస్తుంది 6 నెలల నుంచి. చెప్పలేదు ఆ ఇంట్లో? తెలియదు ఈ విషయం? తెలియదు సార్. మీ పేరెంట్స్ కి తెలుసా తెలుసు సార్, అమ్మాయిలు అంటే మీకు ఇష్టం అని? అమ్మకి తెలుసు సార్. అమ్మకి తెలుసా? తల్లి కూతురు కలిపి ఆడారు డ్రామా అయితే నీ దగ్గర. బలిపశువులో దొరికావు నువ్వు. ఏం చేస్తాను మేడం, వాళ్ళ నా జీవితం ఎంత ఇచ్చారు కట్నం? మేడం కట్నం ఎంత ఇచ్చారు? అదొక్కడే తక్కువ మేడం కట్నం. ఇక ఓ, చుట్టాలని చెప్పేసి కొద్ది తెలిసిన వాళ్ళు అని చెప్పేసి. చుట్టాలు తెలిసిన వాళ్ళు అనేటప్పుడు మరి చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి ఇంట్రాప్ లేదా? అంటే మేము అంత కలిసి ఉండదు మేడం. నేను జాబ్ చేసుకుని చదువుకుంటా చూడమ్మా, ఈ రోజుల్లో కలిసి తిరుగుతున్నా, ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు అంటే మినిమం తెలుస్తుంది కదా. వాళ్ళ పైన ముఖం కనిపిస్తా, లోపల వాళ్ళ గుణాలు ఎట్లా తెలుస్తాయి మేడం, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుందో. నీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ అయితే నాకు ఎవరు లేరు మేడం. లేరా? సిస్టర్స్ ఉంటే అది కూడా ఒక ప్రాబ్లం. సిస్టర్ ఉంటేనే కనీసం వాడి కోసం తెలిసేది మీకు. నాకు అనిపిస్తుంది ఆపరేషన్ చేపించుకోవాల్సింది నేనే, మొగని కాస్త ఆడే అనిపిస్తాను చేసే పనులకి. ఆ పని చేయరు అది. మరి మీరేం అట్లా చెప్తారు, నా జీవితాన్ని నాశనం చేస్తారు. ఇంకా మళ్ళీ ఆమె సోన్ చేసిందంటే ఆల్రెడీ అయిపోయింది నీ జీవితం. మేడం ఇక మీరేమైనా ఇచ్చి పెళ్లి చేయండి మేడం. ఓకే. మీ మదర్ వాళ్ళు మాట్లాడలేదా పెళ్లి కన్నా ముందు ఈమె తోటి, ఈమె క్యారెక్టర్ తెలుసుకోవడానికి? అంటే నా అమ్మ మంచి అమ్మాయి, మా అమ్మ వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళు. అలా అలీ సార్, ఆ అమ్మాయి చూస్తే మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? నాకేం డౌట్ రాలేదు, మంచి చక్కగా ఉన్నది. అసలు నేను ఫస్ట్ ఈయన అబద్ధం చెప్తాడు ఆవిడ ఎప్పుడైతే నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయని, కానీ నాకు ఇంక నవ్వాలా ఏడవాలా నాకు అంటే షీ అట్రాక్టివ్ ఉమెన్. ఎస్, ఫీమేల్. ఎప్పుడు చూసినా ఇక మొత్తం జీన్స్ పాయింట్లు, షర్ట్లు, జీన్స్ పాయింట్లు, ఏ రోజు చీర కట్టింది లేదు మేడం. నువ్వు అమ్మ టామ్ బాయా లేకపోతే ట్రాన్స్? ఇప్పుడు ఉమెన్ లానే మెన్ కూడా అవుతున్నారు, అలా ఏమన్నా అయ్యే ఒపీనియన్ కూడా ఉందా నీకు? అట్లేం లేదు మేడం. సరే, ఇక్కడ అంటే నిన్ను నువ్వు అమ్మాయిగా ఊహించుకుంటున్నావా అబ్బాయిగా ఊహించుకుంటున్నావా? నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలా ఉంటేనే ఇష్టం. ఓకే, దేవుడు మిస్టేక్ చేశాడు జెండర్ విషయంలో అయితే.
అసలు వీళ్ళకి సపరేట్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, LGBTQ అని అంటారు. ఆ అవునా సార్? కమ్యూనిటీ LGBTQ అనే కమ్యూనిటీ, సపరేట్ కమ్యూనిటీ వీళ్ళ కోసం. లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కమ్యూనిటీ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయితే మీకు లైఫ్ మంచిగా ఉండేది, కొంచెం తెలిసేది. ఇలా జీవితం నాశనం చేసేటోళ్ళు కాదు కదా. దానికి మన సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది గైడ్ లైన్స్ ఎలా ఉండాలి. అది నీది తప్పని కూడా మేము 100% అనమమ్మా. అది నార్మల్ గా ఇప్పుడు ఉన్న హార్మోన్స్ వల్ల ప్రాబ్లం అది, అంతే. ఇంక నువ్వు చిన్నప్పటి నుంచి అలాంటి, కాకపోతే నువ్వు ఇక్కడ చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే ఆయన మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన జీవితం చెప్పినా మేడం, మా మమ్మీకి కూడా చెప్పిన. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా మీ మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయనకి నువ్వు చెప్పాలా, నేను ఇట్లాగా చెప్తే మా అమ్మ చనిపోతా అని చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పినా సరే చనిపోతా. ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని చూస్తారు, ఆ అమ్మాయి కూడా ఓకే అని మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మాయి కూడా నా సైడ్ అట్రాక్ట్ అవుతుంది అని నేను మీరు చేసుకుంటాను సార్ అట్లా. మీరు చేసుకుంటారు. అట్రాక్ట్ చేసుకుంటాను. నన్ను చేసుకోవాలి గిన్నాల నుంచి అమ్మాయిని చేసుకుంటా అంటానికి సిగ్గు లేకుండా. ఓకే, ఎలా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇతనికైతే మీరు ఏం న్యాయం చేయలేరు, పెళ్లి చేసుకున్నారు, జీవితం నాశనం చేశారు. విడాకులు అయితే నేను ఇయ్యలేను సార్. నాకు కంపల్సరీ కావాలి మేడం. విడాకులు ఇవ్వకపోతే ఎలా అమ్మా? ఇవ్వను. నాకైతే కంపల్సరీ కావాలి. మరి కష్టం దీంతో. భార్య అనే సుఖాన్ని ఎట్లా పొందుతాడు తనకు కూడా ఒక ఫీలింగ్స్ ఉన్నాయి, తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. కావాలంటే ఇంకొక ఆమెను చేసుకొని నాతో పాటు ఉంచుకోమని చెప్పండి, కానీ నేనైతే విడాకులు ఇయ్యలేను. బాబు ఇప్పుడు హిందూ సంప్రదాయంలో రెండో పెళ్లి లేదు. నా పిల్లం కాదు, ఆమె పిల్లం అయితే సార్ నెక్స్ట్ ఆమె ఆవిడ కోసమే చేసుకోమంటది, అది కూడా కావచ్చు. ఆవిడ కోసం మాత్రమే నేను చేసుకోమంటుంది ఇంకో పెళ్లి. ఫస్ట్ టైం నేను ఇలాంటి కేసు వినటం చూడటం. వద్దు మేడం నాకు. నువ్వు వద్దు అంటే నీ చేతిలో ఏం అయినా లేదు. రెండో పెళ్లి చేసుకోరాదు, అది లీగల్లీ కరెక్ట్ కాదు. Wife రెండో ఉండగా. పెళ్లి చేసుకోవడం వైఫ్ ఉండగా అయితే మీరు డివోర్స్ ఇస్తేనే నేను చేసుకోగలను. అంతే. నేను ఇవ్వలేను సార్ డివోర్స్. ఎందుకు ఇవ్వలేరమ్మా? మరి డైవర్స్ ఇవ్వకుండా ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవ్వదు. చేసుకోమని నాతోనే ఉండమనండి మేడం. మీతో ఉంటే నీతో ఉంటే నువ్వు ఇంకో ఆడదాంతో ఉంటున్నావు కదా. పర్లేదు, ఆయన అట్లనే ఉండమని చెప్పండి. అలా ఎలా ఉంటాడు? ఉండాలి. నారీ నారీ నడుమను మురారి అన్నట్టు నువ్వు అటో పక్క ఇటో పక్క వేసుకొని ఉండు. మేడం పాలియన్ బర్రె ఎన్ని రోజులు ఉంటే ఏం చేస్తాం మేడం? నువ్వు తీసుకోవాలి పాలైతే. ఏడుస్తున్నాయి మేడం నాకు ఇక్కడ నా జీవితంలో. కొట్టి తీసుకోవాలి మరి. ఇంకా వద్దు మేడం నాకు ఈ జీవితం. ఆవిడ ఇవ్వదంట విడాకులు. సరే, మీ ఇద్దరు సమస్య ఇక్కడ తేలేటట్టుగా లేదు. లేదు, మీరు ఓ పని చేయండి. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది కాబట్టి మీ మ్యారేజ్ కి మ్యూచువల్ అండర్స్టాండ్ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ వస్తుంది. ప్లస్ ఇదేంటంటే ఇర్రెవిటబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని ఒకటి ఉంటుంది గ్రౌండ్. అంటే పెళ్లి అనేది వాయిడ్ మ్యారేజ్ అంటారు దీన్ని. అసలు ఆమె అన్ఫిట్ మ్యారేజ్ కి. అది తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకున్నారంటే మీ మ్యారేజ్ చెల్లదు అసలు. ఓకే, సో మీరు కావాలంటే మీరు పిటిషన్ వేసుకొని ఆమె ఇవ్వ అంటుంది కదా, మీరు స్వయంగా మీరు 1 side డివోర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైతే అది ఉందో మానసిక పరిస్థితి ఉందో అది ఒక గ్రౌండ్ అండి, దాని బేస్ మీద మీరు డివోర్స్ తీసుకోవచ్చు. దీనికి మెడికల్ సర్టిఫికేట్స్ అట్లాంటివి ఏమైనా కావాలా? దీనికి మెడికల్ సర్టిఫికేట్స్ అంటే ఎన్ని మెడికల్ సర్టిఫికేట్స్ తీసినా కూడా ఈమె ఫిమేల్ అనే వస్తుంది. జన్యుపరంగా అంతా మైక్రోస్కోప్ పెట్టి చూడరు కదా, అంత డీటెయిల్ గా కూడా ఏ కోర్టు కూడా ఒక ఫిమేల్ మీద. మరి ఎలా సార్ తన ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందంటే ఈయన ఏదైనా ఎవిడెన్స్లు ఇక్కడ Create ఈమె చేసుకోవాలి. స్ట్రాంగ్ ఉంది కదా సార్, ఈమె సార్, ఇవ్వను అంటుంది. నా దగ్గర ఉన్నాయి సార్. ఉన్నాయి, phone లో ఉన్నాయి. ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, ఉన్నాయి మేడం. ఎవిడెన్సెస్ ప్రూఫ్. చూపించమ్మా నాకు సార్కి చూపించు. అలాంటివి చూసి అంటే నేను ఏమున్నాయి కదా, నా జన్మ ధన్యం అయిపోతుంది. అంటే ప్రైవేట్ ఉంటే వద్దు, దొంగతనం ప్రైవేట్ చూపించకండి, నేను చూడను. నువ్వు చేసింది తప్పు కదమ్మా, నీ దాంట్లోంచి బయటికి రావాలని ఆయన తీసుకుంటున్నాడు. అట్లా చెప్పకుండా తీయడం కూడా తప్పే కదా మేడం. అట్లా నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కూడా నువ్వు తప్పే. అది మా మమ్మీ వాళ్ళు చేసిర్రు మేడం, నేను కాదు. అదే అంటున్నాను, నీ సెక్యూరిటీ నీ పేరెంట్స్ చూసుకున్నారు, ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకుంటున్నాడు. బాబా నేను చూడలేను, నాకు అర్థమైపోయింది. ఇక అవి మీరు ఎక్కడ చూపించకండి, ఎక్కడ పబ్లిష్ కూడా అందుకనే చేయకండి, నేను చూడను మీ దగ్గరనే పెట్టుకోండి. ఓకేనా? వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయడం కూడా నేరం కిందకి వస్తుంది. ఎక్కడ చూపించాలో అక్కడ చూపించండి. ఆ సమయం వచ్చి చూపిస్తున్నారు సార్. ఈ రోజు కూడా మీరు బాధ దిగబెట్టుకుంటా సార్. ఇప్పుడు చూపిస్తున్నా సార్. అది కూడా వద్దు సార్, నాకు ఇక్కడ డైవర్స్ చెప్పాలి సార్. బాధపడకండి, మీరు ఇద్దరు కలిసి కూర్చొని డివోర్స్ తీసుకుంటే బాగుంటుందమ్మా. లేకుంటే 2-3 సంవత్సరాలు మీ వేస్ట్, మీ ఎలాగో వేస్ట్ అవుతాయి, మీకు అసలు ఫరక్ పడదు. కానీ ఆయన మీద కొంచెం దయ తెరచండి, ఏడుస్తున్నాడు. ఇవాళ రేపు అన్ని న్యాయాలు మొత్తం చట్టాలు మొత్తం ఆడల ఫేవర్లోనే ఉన్నది. కొంచెం మీరు కూడా కొంచెం ఆలోచించి ఆయనకి ఇవ్వండి కొంచెం మెడిసి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మొగోడు ఏడుస్తున్నాడమ్మా, మంచి కనబడదు. యూజువల్ గా ఆయనకి ఎందుకు ఇవ్వనంటున్నావు డైవోర్స్? నువ్వు ఆయన డైవర్స్ ఇస్తే మా అమ్మాయి అనిపోతుంది మేడం.
నన్ను చంపుతుంది మేడం. అసలు నిన్ను మీ ఇద్దరిని కాదు మీ అమ్మని పిలిచి కౌన్సిలింగ్ చేయాలి. మీ అమ్మాయి చనిపోదండి, మీ అమ్మ చనిపోదు. ఎందుకంటే ఆమెకు తెలుసు మీ ప్రాబ్లం ఉందని. ఎందుకంటే రియల్గా మీరు ఉన్నారు, నిజంగానే నా కూతురు జీవితం నాశనం అవుతుందంటే అప్పుడు ఆమె ఫీల్ అవ్వాలి. అసలు మీరు ఇక్కడ ఏమీ చేయకుండా జస్ట్ వచ్చేసి ఒక డమ్మీ, ఒక జస్ట్ ఉన్నదా వైఫ్ అంటే ఉన్నది అంతే. మీరు దేనికి పనికి రాను అని మీ మీ అమ్మ కూడా అమ్మగారికి తెలుసు. ఫోన్ చేద్దామా? చేయండి మేడం. నెంబర్ చెప్పమ్మా. 9959 గా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు మరియు తెలియని సమూహాల నుండి పెట్టుబడి చిట్కాలు. తెలియని వాళ్ళని ఇలా పెళ్లి కూడా చేసుకోవద్దని చెప్తున్నారు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు మరియు మీ పొదుపును హరించవచ్చు. తెలిసి చేసుకొని అలాంటి వదిలబడ్డా. వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. వాళ్ళ అమ్మ చూస్తుంది, అవుతుంది. లిఫ్ట్ చేయట్లేదు కదమ్మా, మళ్ళీ చేద్దామా? చేయండి. వదిలేండి మేడం. ఆవిడ లిఫ్ట్ చేయట్లేదు కదమ్మా. నీ ప్రాబ్లం మేడం, చెప్పు, నువ్వు నాకు చెప్పు. వద్దు మేడం, దయచేసి విడాకులు ఇప్పియండి మేడం. నాకైతే నేనేం చేయలేను. నన్ను సార్ ఇప్పియండి సార్, నాకైతే విడాకులు. మీకు విడాకులు వస్తాయండి, కానీ మీ ఆవిడ నన్ను ఇప్పించమని నన్ను కూడా రేపు చేసేటట్టు ఉంది ఆవిడ. ఆయన అడుగు. అయితే మీరు ఇక్కడ మీకు విడాకులు కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఆమె అంటుంది, మీరు కావాలి అంటున్నారు. మీరు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా మీ కంప్లైంట్ అనేది మాక్సిమం తీసుకోరు. ఎందుకంటే మగవాళ్ళకు అన్ని లాస్ లేవు, అన్ని చట్టాలన్నీ లేడీస్ ఫేవర్లో ఉన్నాయి. మీరు ఏం చేయాలి, సపరేట్గా మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవాలి డివోర్స్కి. వన్ సైడ్ డివోర్స్ చేసుకొని మీరు తీసుకోవాలి. కానీ వన్ సైడ్ డివోర్స్ కూడా వస్తుందా రాదా కూడా డౌటే. ఎందుకంటే అంత వీక్ ఉన్నాయి సెక్షన్స్ మగవాళ్ళకి. మెంటల్ క్రూయాలిటీ మీద వేసుకోవాలి, అన్ఫిట్ ఫర్ సెక్స్, ఇది ఈ గ్రౌండ్ మీద పెట్టుకోవాలి. అది కూడా మీకు దొరుకుతుంది. కానీ ఆమె ఇస్తే తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీరు ఇద్దరు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చేసుకుంటే కోట్ల చుట్టూరు తిరగడమే నీ పని. మీరే మాట్లాడిపోయాను సార్, అయితే ఉండదు సార్. ఆలోచించండి అమ్మా, ఇంత దూరం వచ్చారు, తన గురించి కూడా ఆలోచించండి. మీకు ఎప్పుడైనా ఇప్పుడు మీ మదర్ కి కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఆవిడ చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆమెకు ఇప్పుడు నువ్వు చెప్పు, ఇట్లా నేను ఉండలేకపోతున్నాను. ఇవి వినదు మేడం. ప్రాబ్లం ఆయన సైడ్ నుంచి అని చెప్పకు, నీ సైడ్ నుంచి అని చెప్పు. అమ్మా నేను ఇట్లాగా ఆయన ముందు నేను ఉండలేకపోతున్నాను, నాకు కొంచెం ఇది చిన్నతనంగా ఉంది అని నువ్వు కన్విన్స్ చేసుకునే విధానంగా కన్విన్స్ చేసుకో మీ మమ్మీని. ఇప్పుడు అలా నిన్ను హెయిట్ చేస్తున్న పర్సన్ దగ్గర నువ్వు ఆయన అంత క్రూయల్ గా చెప్తున్నాడు నీకోసం. నీకు అంటే చెప్తున్నాను, మేము బాధపడలేక నవ్వుతున్నాం. ఇప్పుడు నీ ప్రాబ్లం కాదు, నీ ఒంట్లో ఉన్న హార్మోన్స్ అట్లా పనిచేస్తున్నాయి, అది నువ్వు చేసుకున్న తప్పు కాదు, నీ మిస్టేక్ కాదు. పేరెంట్స్ ఏంటంటే ఏదో రకంగా వదిలించేసుకోవాలి. పెళ్లి అవ్వకపోతే ఇంట్లో వాళ్ళని అడుగుతారు, చుట్టుపక్కల వాళ్ళంతా చుట్టాలంతా వాళ్ళని అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా పెళ్లి చేసి నీ కాదు నువ్వు బాగానే ఉన్నావు, ఆయన గొంతు కూసేశారు. సో ఇప్పుడు నీకు తెలుసు లేడీస్ ఏది చేసినా లేనిది ఉన్నది కూడా మనం వెళ్ళి కంప్లైంట్ పెడితే అది నమ్మేస్తుంది చట్టం. అది నిజమా అబద్ధమా అనేది కూడా చూడదు. తర్వాత చూస్తారు, అది తర్వాత చూసినా లేసారు, ముందు అనుభవించిన వాళ్ళు అనుభవించేస్తారు కదా. ఇప్పుడు ఎన్ని జరగట్లేదు చెప్పండి బయట. జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్ళిన తర్వాత అయినా ప్రూఫ్ చేసుకోవాలి. అది ఆ లోపలికి వెళ్ళి ఒకసారి వచ్చారు అంటే అది ఎంత ఘోరమైన మచ్చ తెలుసా. అది నీకు కూడా మంచిది కదా, అది కూడా ఒక రకంగా పాపమే. ఇప్పుడు మీ తమ్ముడే ఉంటాడు ఈ ప్లేస్ లో, మీ తమ్ముడికి ఇలా జరుగుతుంటే మీకు హ్యాపీగా ఉంటుందా? మీరు ఒప్పుకుంటారా? మరి నువ్వు కొంచెం మంచి మనసు చేసుకొని ఇప్పుడు చూడు, ఆయన అలాగా ఆయన ఉండడం వల్ల ఆయన ముందు నువ్వు చీప్ అవుతున్నావు. ఆయన ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అంటే మీ ఇద్దరి విషయం 4 గోళ్ల మధ్యలో జరిగిన విషయం ఆయన తీసుకొచ్చి అట్లాంటి వల్గర్ వీడియోస్ మాకు చూపించాడు అంటే బికాస్ నువ్వు ఆయన కావాలనుకుంటున్నావు కాబట్టి. ఆయన నువ్వు వద్దు అనుకున్నావు అనుకో ఈ గొడవే ఉండదు కదా. నీ ఇష్టంగా నువ్వు ఉండొచ్చు, నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఉండొచ్చు అప్పుడు. లేదా నీకు నచ్చిన అమ్మాయి నువ్వు ఇప్పుడు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు, అట్లా నీకు నచ్చిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఈయనగా నీకు కూడా అడ్డమే. ఆయన నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చమ్మా, హ్యాపీగా చూసుకోవచ్చు. ఈయన లైఫ్ ఈయన చూసుకుంటాడు. చెప్పాలంటే ఇప్పుడు ఈయన కంపెన్సేషన్ నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే ఎందుకు థింక్ చేస్తున్నావు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, అంత డీప్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే మేడం, నేను మా మమ్మీతో మాట్లాడి మమ్మీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆమె కన్విన్స్ కాకపోయినా కూడా మీరు ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఆయన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అదే ఒక బ్రదర్ నీకు అంటే నీకు ఆయనతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఒక ఆయన పొజిషన్ లోనే ఒక తమ్ముడో అన్నో నీకు ఉన్నాడు అనుకో, ఆయనకి ఇట్లా జరిగింది, అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అలా రియాక్ట్ అవ్వు. అలా రియాక్ట్ అయ్యి నువ్వు ఫీమేల్ తోనే అట్రాక్ట్ అవుతున్నావు కాబట్టి నువ్వు చక్కగా మంచి అమ్మాయిని చూసి నువ్వే పెళ్లి చేసుకో. అప్పుడు పేరెంట్స్ ఇవంతా కాదు, నీ ఇష్టం, నీ చిన్న లైఫ్ నీదమ్మా, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అంటే ఎవరికి ఎదుటి మనిషికి నువ్వు హామ్ చేయలేనంత వరకు అంతవరకు కూడా నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు.
ఓకేనా? ఇప్పుడు ఈ డిసిజన్ వల్ల ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు, తిను కూడా హ్యాపీగా ఉంటాడు. అది ఎవరికి లాస్ ఉండదు, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండవు, కోర్టులు ఆ అబ్బాయి లైఫ్ ఏదో అబ్బాయి బతుకుతాడు. ఎప్పుడన్నా ఫ్రెండ్లీగా హాయ్ బాయ్ అనుకుని పలకరించుకోండి ఇద్దరును. అంటే ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసుకొని సెటిల్ అవుతాడు. ఇప్పుడు లాస్ అన్ని మీ ఫేవర్ లో ఉన్నాయని మీరు స్టెప్స్ తీసుకోకుండా తప్పమ్మా, నువ్వు అలా ఇవ్వను అని అన్నది కూడా డైవర్స్. అది కరెక్ట్ కాదు. నాకే కోపం వచ్చింది దాంట్లో. తప్పు నీ సైడ్ పెట్టుకొని నువ్వు ఇవ్వను అని అంటే తప్పు నీ సైడ్ అని కూడా కాదు, నీ ప్రాబ్లం అంటే నీ ఒంట్లో ఉన్న ప్రాబ్లం అలాంటిది. అది నేనేం చేయలేను మేడం. అది 100% అగ్రీ చేస్తాను తల్లి, కానీ సమాజం అలా ఒప్పుకోదు కదా. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను ఎవరన్నా కాదంటారా? ఆయన వద్దు మొర్రు అని అంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించలేం కదా. ఆయన వద్దు మొర్రు అంటున్నాడు నిన్ను. నాకు ఇది అవమానంగా ఉందండి ఆమె ఆడపిల్లలతో ఉండడం అని అంటున్నాడు. ఏం చేస్తావు? అట్లా హేట్ చేస్తున్న పర్సన్ దగ్గర నువ్వెందుకు నీ డిగ్నిటీ తగ్గించుకొని ఉండటం? వద్దన్నది విడాకులు పడేసే ఆయన మొహన్న. అది నా హార్మోన్స్ ప్రాబ్లం మేడం, నా ప్రాబ్లం అదేనమ్మా, హార్మోన్స్ వదిలేయండి. ఇప్పుడు హార్మోన్స్ విషయం కాదు, సరే అది మీ మిస్టేక్ కాదు, మీ పుట్టుకతో వచ్చిన మిస్టేక్, దాన్ని ఎవరు కూడా సవరించలేరు. కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ప్రెసెంట్, అతనికి మీ నుండి ఫ్రీడమ్ కావాలి. మీరు ఓకేనా? ఫ్రీడమ్ కూడా కాదు సార్, ఆయన వద్దు అంటున్నాడు. వద్దు నాకు లేదు, ఆయన ఒక ఫీమేల్ చేసుకోవాలని మీన్ అంటే ఈమె ఫీమేలే కాకపోతే ఈమె మేల్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఆయన ఫీమేల్ ఉన్న ఫీలింగ్స్ ఫీమేల్ చేసుకోవాలనుకుంటున్నాడు. మీరు ఇచ్చేస్తారు కదా, చెప్పారు కదా, మీ మమ్మీ ఒప్పుకోకపోయినా కూడా మీ ఓన్ డిసిజన్ తోటి ఈసారి, ఇంతకు ముందు నేను చేసుకోనంటే చేసుకోవని మీ మమ్మీ ఫోర్స్ చేసింది, ఇప్పుడు నేను డివోర్స్ ఇస్తా అంటే ఇవ్వకమని ఫోర్స్ చేసినా కూడా నువ్వు ఇవ్వు. ఈసారి నీ డిసిజన్ నువ్వు తీసుకో, సెల్ఫ్ డిసిజన్. ఓకేనా? మీరిద్దరు కలిసేసి రేపు ఆఫీస్కి రండి, మనం మ్యూచువల్గా డైవోర్స్ చేయే ముందు మనం తీసుకుందాం. మీకు ఒక 2-3 days మీరు టైం తీసుకోండి, డిస్కస్ చేయండి, కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి మీ ఇంట్లో. కాకపోతే మీ సెల్ఫ్ డిసిజన్ నువ్వే చెప్పమ్మా మీ అమ్మగారితో, నేను ఉండలేకపోతున్నాను ఆయనతోని అని నువ్వే చెప్పు. మ్యూచువల్గా డివోర్స్ తీసుకోండి, ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ సార్, మీకు రుణపడి ఉంటా సార్ జీవితం సచ్చే వరకు. మాకెందుకు రుణపడి ఉండడం అమ్మా, నువ్వు కూడా ముందు వెనక ఆలోచించుకొని పెళ్లి నెక్స్ట్ పెళ్లి చేసుకునేది కూడా నెక్స్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు ముందు నిశ్చితార్థం చేసుకొని ఒక 6 నెలలు అమ్మాయితో ట్రావెల్ అవ్వు. అంటే ట్రావెల్ అవ్వంటే కలిసి చటాపటాలు వేసుకొని తిరిగి నువ్వు చెప్పినట్టు ఓయో రూమ్లకి వెళ్ళమని కాదు. జస్ట్ ఆ అమ్మాయిని ఇన్ డెప్త్ గా అబ్జర్వ్ చేయు. ఆ అమ్మాయి మెయిలా ఫీమేలా, ఆ అమ్మాయి ఎవరికి అట్రాక్ట్ అవుతుంది, మాటల్లో అర్థమైపోతుంది కదా. సైకాలజీ ఏంది చిన్నప్పటి నుంచి తెలిసిన ఈమె ఎలా అని తెలియదు. అదే అంటారు చూడు, మేడిం పండు చూడు మేలిగా ఉండు, పొట్టలిప్పు చూడు పురుగులు ఉండు అని. అట్లాగా నువ్వు బయట చూసి మోసపో మాకు. కొంచెం డెప్త్ గా వెళ్ళి కొన్నాళ్ళు ట్రావెల్ అయ్యి అప్పుడు పెళ్లి చేసుకో. ఇట్లా పెళ్లి చేసుకొని విడిపోవడం వల్ల ఇటు మీ పేరెంట్స్ కి బాధే, అటు వాళ్ళ పేరెంట్స్ కి బాధే. అర్థమవుతుందా? మీ ఇద్దరితోనే కాదు, 2 కుటుంబాలు కలిగి పెళ్లి అంటే విడిపోవడం చాలా ఈజీగా విడిపోతాం మనం. ఈ విషయం కూడా మీరు ఎక్కడ చెప్పకండి, తను లెస్బియన్ అని చెప్పేసి మీ మనసులోనే పెట్టుకో. అది అంతే. అండ్ ఇంకోటి, ఆ వీడియోస్ నువ్వు ఎక్కడైనా చూపించినా కూడా అవి నీకే ప్రాబ్లం. లేదు మేడం, నీ సేఫ్టీకి నువ్వు తీసుకున్నావు, మేడం. ఖచ్చితంగా చేస్తాను. మరి ఆఫీస్ కి వస్తాడు కదా. డైవర్స్ ఓకే అంటే నేను అప్పుడే 18 సెకండ్ రెడీ చేస్తాను సార్. ఓకే మొత్తం ఫోన్ అంతా ఫార్వర్డ్ చేసేయాలి. నువ్వు ఎవరికి పంపించలేదు కదా. ఎవ్వరికి పంపించాడు, నా దగ్గర సీక్రెట్ ప్రైవసీ ఉన్నాయి. నువ్వు అలా ఎవరికైనా పంపించావని తెలుసా, అమ్మాయి లీగల్ వెళ్ళిందని చాలా రిస్క్ అవుతుంది. కావాలి ఎక్కడికైనా తీసుకెళ్ళి లాక్ చేసే మరి చూడండి మేడం, ఎవరికైనా పంపించడం లేదా ఎవరికి పంపించలేదు నా దగ్గర ఉన్నాయి. 67 ఐటీ యాక్ట్ పడుతుంది దీనివల్ల. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఓకేనామా? జాగ్రత్తగా ఉండండి, పెళ్లి చేసుకొని మంచిగా ఉండండి. రేపు సార్ దగ్గరికి వస్తే మ్యూచువల్ అండర్స్టాండ్ మీద అమ్మ మీ పేరెంట్స్ మళ్ళీ అడగొచ్చు, నువ్వు డైవర్స్ ఇస్తున్నాను అని అంటే ఆ అబ్బాయి నుంచి ఏమైనా డిమాండ్ చేయమంటారు. అలా కాకుండా మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ మీద ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, మా ఇద్దరికి మైండ్ సెట్లు కుదరట్లేదు అని చెప్పుకోండి. ఇది మా వరకు వచ్చారు కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే మీ ఫేసెస్ మేము రివీల్ చెయ్యం, బట్ ఇది మీ ఫ్యామిలీలో తెలిసింది అనుకో, చాలా ఒక్కరి ఫ్యామిలీలో ఒకరు చాలా చీప్ అయిపోతారు, చాలా బద్నాం అయిపోతారు. మీరు ఒకవేళ మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే వాళ్ళని తీసుకురండి, మనం కౌన్సిలింగ్ ఇద్దాం. ఓకేనా? సార్ దగ్గరికి వెళ్ళండి, పర్సనల్ గా కలవండి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ ని చూసాను సార్ నేను. ట్రాన్స్ ఉమెన్ ని ఫస్ట్ టైం అసలు ఆమె నన్ను చూసి ఫీలింగ్స్ వస్తున్నాయని కానీ నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు సార్. నేను కూడా విన్నాను కానీ లైవ్ గా చూడడం ఫస్ట్ టైమే. ఇలాంటి కేసెస్ కూడా మాకు రావడం ఫస్ట్ టైం ఇది.
Yes, sir. అంటే లెస్బియన్ కేసెస్ రావడం ఫస్ట్ టైం. నేను గేస్ ని చూసాను సార్ ఇప్పటి వరకు. ఇట్లాగా లెస్బియన్స్ ని ఇలా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం తెలుసు కానీ కళ్ళతో చూడడం ఇదే ఫస్ట్ టైం నేను కూడా లెస్బియన్ ని చూడడం ఫస్ట్ టైమే. గేస్ ని చూసాం, గే కేసెస్ కూడా మేము సాల్వ్ చేసాము. ఇట్లాంటి కేసెస్ వస్తాయా సార్ మీ దగ్గరికి? ఇలాంటివి రావడం ఫస్ట్ టైం మేడం. గేస్ గురించి వచ్చాయి, విన్నాం వీళ్ళ గురించి, కానీ ఎప్పుడు కూడా లైవ్ లో చూడలేదు. ఏం బాగా సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏంటో ఏం అర్థం వీళ్ళ మిస్టేక్ ఏముండదు మేడం. అది జన్యు పరంగా అది పుట్టకతోటే ఉండే ఒక డిజార్డర్. కానీ సార్ ఇవన్నీ జరగడానికి అంటే ఈ మగవాళ్ళు ఆడవాళ్ళ మారడానికి, ఆడవాళ్ళు మగవాళ్ళు హార్మోన్స్ తో ఉండటానికి గల రీజన్, ఒకప్పుడు ప్రెగ్నెంట్ లోని స్కానింగ్ చూపించి ఆడపిల్ల అంటే తీయించేసేవారు. ఆ పాపం ఇప్పుడు ఇట్లా ఏళ్తుంది తెలుసా భూమి అంతా కూడానా. మేబీ కావచ్చు మేడం. ఇప్పుడు అబ్బాయి పుట్టగానే సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. వాడికి 15 years 17 years వచ్చేంత వరకు కూడా ఆడ అబ్బాయి అమ్మాయి అని తెలీదు. అవును, చాలా మంది నా కొడుకు పుట్టాడు అని గెంతులు వేసేస్తారు కానీ వాడు కొడుకా కూతురా అనేది వాడికి 20 years వస్తే గానీ తెలియదు. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, గడ్డాలు మీసాలు మంచిగా ఉన్నాయి, చూస్తే అచ్చం అబ్బాయిలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు లేదో గానండి, 6 pack వేసుకొని ఉంటారు, వాడు చీరలు కట్టుకొని వీడియోలు చేస్తారు. ఓ మై గాడ్, చాలా వింతగా ఈ రోజులలో మారిపోతున్నాయి. అసలు సినిమాల్లోని సరదాగా ఫన్నీగా తీసిన సీన్స్ రియల్ గా అయిపోతున్నాయి. అప్పట్లో చిన్నప్పుడు ఒక సినిమా వచ్చేది జంబలక్కడి పంబ, సేమ్ అదే, అబ్బాయిల అమ్మాయి లెక్క అమ్మాయిల అబ్బాయి లెక్క అవుతున్నాయి. ఈ రోజుల్లో ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుంది. కానీ తల్లికి తెలిసి కూడా కావాలన్న అబ్బాయి గొంతు కోయడం అనేది కరెక్ట్ కాదు సార్. అబ్బాయి లైఫ్ స్పాయిల్ ఎట్లా ఏడుస్తుంది, పాపం అనిపించింది చూస్తే. అంటే ఆ అబ్బాయిలోని మేల్ హార్మోన్స్ ఉన్నాయి, సో అందుకని తను చూడలేకపోతున్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏదో రకంగా ఆడపిల్లని వదిలించేసుకోవాలండి. దట్టు ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఇంకా ఫాస్ట్ గా వదిలించేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి మీదకి తీసుకొచ్చి ఎక్కడ నిందేస్తారో, వాడే ఏదో పడతారులే పెళ్లి అయిపోతే అన్న థాట్ లో పేరెంట్స్ ఉన్నారు. అసలు ఏ రిలేషన్ కి కూడా వాల్యూ లేదండి. ఒకటి మనం ఇక్కడ కూడా ఆలోచించవచ్చు, ఒకవేళ అమ్మాయి ఇతను మగోడే కాదు, ఇతని దగ్గర అసలు ఎటువంటి అదే లేదు అని అంటే, అబ్బాయి ఎక్కడెక్కడ తిరిగేటో టెస్ట్ల కోసం సొంతంగా నిరూపించుకోవడానికి. మీరు మధ్యలో కూడా ఒక మాట అన్నారు, ఆడపిల్ల ఏం పెట్టినా కేసులు చెల్లుతున్నాయంటే ఇట్స్ ట్రూ. చాలా మంది అన్యాయంగా పెట్టినా కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే అటు అన్యాయం జరగలేని అమ్మాయి కూడా అన్యాయంగా కేసు పెడుతుంది, జరిగిన అమ్మాయి కేసు పెడుతుంది. సో ఏదన్నా మగాడు బలైపోతున్నాడు. చాలా మంది సుసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇద్దరు చనిపోయారు, అతుల్ సుభాష్ అని ఒక ఆయన, మన పూణేకి చెందిన ఒక అతను, ఇద్దరు చనిపోయారు హస్బెండ్స్ హరాస్మెంట్స్ కోసం, వైఫ్ హరాస్మెంట్ చేస్తే. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఇవాళ రేపు. సరే, రేపు మీరు ఒకసారి పిలిచి మళ్ళీ పర్సనల్ కౌన్సిలింగ్ ఇద్దాం. అమ్మాయి కూడా కొంచెం అటు ఇటు లెక్క ఉన్నది కదా, కొంచెం గోడ మీద పిల్లి లెక్క ఆలోచిస్తుంది. మన ముందు అని చెప్పింది కానీ ఆమె మనసులో ఏముందో రేపు ఆఫీస్కి వస్తే కూర్చొని మాట్లాడి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్ చేద్దాం మేడం. మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.